జర్మనీ దేశంలో బెర్లిన్కి కొంత దూరంలో ఉన్న ఒక పట్టణంలో కెల్లీ అనేటటువంటి ఒక యవనస్తుడు జీవిస్తూ ఉండేవాడు. అతడు పాత సామానాన్ని తీసుకుని క్రొత్త సామానాన్ని ఇచ్చే ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి. అయితే ఆ వ్యాపారం ద్వారా సరైనటువంటి ఆదాయం రాని సమయంలో ఒకరోజు ఆకలిగొని ఒక ఇంటి తలుపు తట్టాడు. అయితే ఒక యువతి తలుపు తీసేసరికి భయపడి కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా అని అడిగినప్పుడు ఆ యవనస్తురాలు అతని ఆకలిని గ్రహించి ఒక గ్లాసుడు పాలు తీసుకొని ఇచ్చింది. అది తాగినటువంటి కెల్లీ ఎంత ఇమ్మంటారు అని అడిగినప్పుడు దయతో ఇచ్చిన దానికి డబ్బులు వసూలు చేయకూడదు అని మా అమ్మ చెప్పింది అని ఆ యవనస్తురాలు చెప్పింది. వెంటనే కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ అబ్బాయి డాక్టర్ ఓవార్డ్ కెల్లీగా ఒక ప్రఖ్యాతిగాంచిన వైద్యుడిగా మారాడు. అదే సమయమందు పాలిచ్చిన యువతి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ కేసును బెర్లిన్ అనే పట్టణానికి వైద్యులు అక్కడ ఉన్న హాస్పిటల్కి పంపించారు. ఆమెను చూసినప్పుడు డాక్టర్ ఓవార్డ్కి వెళ్ళి ఆమెను గుర్తుపట్టి ఆమె కేసును చాలా సీరియస్గా తీసుకుని చాలా విలువైనటువంటి మందులను వేసి ఆమెకు నయము చేశారు. చేసిన తర్వాత ఫైనల్ బిల్లు ఆమె చేతికి వచ్చే సమయానికి ఆమెను ఇంత ధనాన్ని నేను ఎలా చెల్లించాలి అని ఆ కవర్ని ఓపెన్ చేసి బిల్లు చూసే సమయానికి అక్కడ ఒక మాట రాయబడింది, గ్లాసుడు పాలతో మీ బిల్లు పూర్తిగా చెల్లించబడింది అని. ఆ మాటను విని ఎంతనే ఆమె కృతజ్ఞతలు ప్రభు, మనము మరొకరికి చూపిన ప్రేమ ప్రపంచమంతా విస్తరిస్తుంది అని మరొక మారు మీరు చూపించారు అని ప్రభువుని స్తుతించింది.